హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం థర్స్డే రోజు అంటే థర్స్డే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇచ్చిన లెవెల్స్ వన్ డే బిఫోరే మనం మన ప్రైజ్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ తీసుకున్న లెవెల్స్ పనిచేసాయా, లేకపోతే ప్రైస్ అసలు మన లైన్ టచ్ చేసిందా చేయలేదా, ఏ విధంగా పర్ఫామ్ చేసింది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అంతకన్నా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ డైలీ అనాలిసిస్ చేయడం మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే క్యాండిల్ స్టిక్ ఫామ్ అయితేంది, ప్యాటర్న్స్ అయితేంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు, ఆప్షన్స్లో కొన్ని హెడ్జింగ్ స్ట్రాటజీస్ మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం మేము ట్రేడింగ్ కోర్స్, టెక్నికల్ అనాలిసిస్ ట్రేడింగ్ కోర్స్ అని స్టార్ట్ చేసాము. ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయింది, సెకండ్ బ్యాచ్ రిజిస్ట్రేషన్స్ తీసుకుంటున్నాము. కొద్ది రోజులు మాత్రమే, అంటే కొంతమందిని మాత్రం తీసుకుంటాము. ఇక 2-3 డేస్లో, ఒక 2-3 డేస్లో మనం క్లాసులు స్టార్ట్ చేస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే మా ప్రైజ్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ మీరు మన వీడియోలో ఉన్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీడియోస్ చూడండి. ఒక 2 months వీడియోస్ నుంచి జస్ట్ మన ప్రైజ్ యాక్షన్ ఏ విధంగా ఉంది చూసుకొని మీకు నచ్చితేనే జాయిన్ కండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు జాయిన్ కావాలంటే వీడియో మనకు రన్నింగ్ అవుతున్నప్పుడు మా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, మీరు ఆ వాట్సాప్ నెంబర్కి కాల్ కానీ లేకపోతే వాట్సాప్ చేసి కానీ క్లియర్గా మీరు తెలుసుకొని జాయిన్ కండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ బిహేవియర్ చూస్తే అసలు ఎక్కడ కూడా మనం ఎంట్రీ అయ్యడానికి ఛాన్స్ లేదు మన ప్రైజ్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం. ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ డే ఉంది, ప్లస్ ఎక్స్పైరీ డే రోజు మనం ఇచ్చిన సపోర్ట్ లైన్ దగ్గర నుంచే నియర్గా క్యాండిల్ పడి మళ్ళీ మనం ఇచ్చిన సెకండ్ సపోర్ట్ లైన్ కొంచెం నియర్గా నుంచి అప్ సైడ్కి వెళ్ళింది. అయినా సరే ఎక్కడ కూడా మనకి పర్ఫెక్ట్ ఎంట్రీ అనేది రాలేదు. ఓకేనా, ఎందుకు రాలేదు అంటే మీకు అందరికీ తెలుసు, మార్కెట్ ఏమవుతుంది గత కొన్ని రోజుల నుంచి, అంటే ఒక 10 days నుంచి అనుకుంటున్నా, 10 days అంటే మనకి 11, చూడండి 10 days నుంచి కూడా పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ మధ్యలోనే ఉంది మార్కెట్. ఈరోజు హైకి వెళ్ళింది కానీ రీటెస్ట్ చేసి కాలేదు, స్టెబుల్ కాలేదు. అంటే మార్కెట్ అనేది ఈ పైన ఎంత మనం తీసుకుంది, హయ్యర్ లైన్ తీసుకుంటే 97 రెసిస్టెన్స్ తీసుకుంటే దీనిపైన మార్కెట్ కొద్దిసేపు సస్టైన్ అయ్యి మనకు పర్ఫెక్ట్గా రీటెస్ట్ చేసి ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ వస్తే మనం అప్ సైడ్ తీసుకుంటాం. కానీ ఏమైంది, మార్కెట్ మనం ఇచ్చే ఛానల్లోనే కొట్టుకుంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు మనకు ఎక్స్పైరీ డే, మన ఇండెక్స్లో ఎక్స్పైరీ డే అనేది అందరికీ తెలుసు. ఈ ఎక్స్పైరీ డే రోజు మార్కెట్ అనేది పర్ఫెక్ట్ లేదు. అయినా సరే ఈ రేంజ్లో మార్కెట్ ఉన్నప్పుడు కూడా మనం వీక్లీ ఎక్స్పైరీ స్ట్రాటజీ చేస్తాము, అది కూడా మనం నేర్చుకుంటాము. ఓకేనా, వీక్లీ ఎక్స్పైరీ స్ట్రాటజీ కూడా మనం చేస్తాము, అది కూడా మనం నేర్చుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు, స్టెప్ బై స్టెప్ మనం అనేది ప్రతిదీ మనం అప్లోడ్ చేసుకుంటాం మన ఛానల్లో, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఓకేనా, ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి అవకాశం అనేది రాలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీక్లీ ఎక్స్పైరీ డే రోజు, అంటే వీక్లీ ఈరోజు మనం ఒక స్ట్రాటజీ ఎప్పుడు ఏం చేయాలి, మనం ఆప్షన్స్లో, ఇప్పుడు ఈరోజు అవకాశం ఏం చేస్తాం, ఆప్షన్స్లో ఏదైనా వీక్లీ స్ట్రాటజీ ఉంటే మీరు ఆప్షన్స్లో అనేది చేసుకోవచ్చు, లేదా మన ప్రైజ్ యాక్షన్ ప్రకారం వస్తే మనం చేస్తాం. ఇక్కడ ఈరోజు ఎక్కడ రాలేదు, చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను నేను. చూడండి ఇలా వచ్చింది, మళ్ళీ ఇక్కడ వెళ్ళింది, ఇలా వెళ్ళింది, కానీ ఇక్కడ కొంచెం ఒక రిజెక్షన్ క్యాండిల్ జరిగింది, మనకైతే నియర్గా జరిగింది, పర్ఫెక్ట్ రాలేదు. ఇక్కడ కొంచెం టచ్ అయితే మంచిగా ఉండేది. మనం ఒకవేళ దీని కింద ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు, కానీ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఈరోజు. ఒకవేళ తీసుకుంటే తీసుకోము. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ వెళ్ళింది, బ్రేక్ అయింది, మళ్ళీ కిందికి బ్రేక్ అయింది, మళ్ళీ ఛానల్నే ఉంది, మళ్ళీ బ్రేక్ అయింది, మళ్ళీ ఇక్కడ ఛానల్ మీదనే ఉంది, మళ్ళీ బ్రేక్ అయింది. మళ్ళీ మార్కెట్ ఎటు కొట్టుకున్నా కానీ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ దగ్గరనే ఉంది. చూసారా, క్లియర్గా మీరు అబ్జర్వేషన్ అనేది చేయండి ఈ వీడియోలో, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఏమైంది ఫ్రెండ్స్, చూసారా, ఒకసారి నేను జూమ్ చేస్తున్నా క్లియర్గా మీకు నిఫ్టీది. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ ఏమైంది, పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరనే ఓపెన్ అయ్యి, చూడండి పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్కి నియర్గా ఓపెన్ అయ్యి ఒక్కసారిగా ఇక్కడి నుంచి కిందికి వచ్చి చూడండి చిన్న పుల్ బ్యాక్ చేసింది. ఇక్కడ మీరు సెల్ చేస్తానికి ఎక్కడ ప్యాటర్న్ లేదు, అసలు ఏ ప్యాటర్న్, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏది కూడా రాలేదు. ఇక్కడ బ్రేక్ అయింది, బ్రేక్ అని చూసారా, బ్రేక్ అయ్యి ఏమొచ్చింది ఫ్రెండ్స్, మనకు ఒక హ్యామర్ వచ్చింది, పర్ఫెక్ట్గా హ్యామర్ వచ్చింది. మనం నేర్చుకున్నాం ఇక్కడ, మా క్లాస్లో మా స్టూడెంట్స్ కూడా నేర్చుకున్నారు. పర్ఫెక్ట్గా ఏమైంది, ఇక్కడ హ్యామర్ వచ్చింది. చూడండి ఇది బ్రేక్ అయింది, ఇది హ్యామర్ వచ్చింది, పైది గ్రీన్ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. కళ్ళు మూసుకొని ఇక్కడ బై చేస్తాం, కింద మన స్టాప్ లాస్ ఇస్తాం, కొంత 20 పాయింట్ స్టాప్ లాస్ ఉంటుంది మనకి. ఓకేనా, ఇక్కడి నుంచి మనం ఏం చేస్తాం, మార్కెట్ అనేది ఈజీగా అప్ సైడ్ ఎంత మూవ్ ఇచ్చిందో చూడండి. ఒకవేళ కానివ్వండి మీ ఇక్కడి నుంచి మార్కెట్ రివర్స్ వచ్చి అయితే స్టాప్ లాస్ హిట్ కావచ్చు. ఆ రోజు మన ప్లాన్ ఫెయిల్ అయింది అనుకుంటాం, ఎందుకు ఫెయిల్ అయిందో మనం చూసుకుంటాం, అయితే హిట్ కావచ్చు, స్టాప్ లాస్ కూడా హిట్ కావచ్చు, చెప్పలేం. నేను స్టాప్ లాస్ హిట్ కావట్లేదు, ఇక్కడ తీసుకోవాలని చెప్పేసి ఎవరు అనుకోం మనం. ఓకేనా, పర్ఫెక్ట్గా మనకి హేమర్ వచ్చింది. ఒకవేళ మీరు ఇక్కడ మిస్ అయినా ఏం చేస్తారు, ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ చిన్న ఇక్కడ హేమర్ వచ్చింది, కానీ ఇక్కడ చిన్న పుల్ బ్యాక్లో మనం చేయలేము. ఒకవేళ మనం ఇక్కడ ఇంకో విధంగా కూడా ట్రేడ్ అనేది చేయొచ్చు, ఇది ఏబీసీ ట్రేడ్లు కూడా చేయొచ్చు.
ఇది ఏ అవుతుంది, ఇక్కడ ఇది బి అవుతుంది, ఇది సి అవుతుంది. ఎప్పుడైతే ఈ సి ఇక్కడ ఎంటర్ అవుతాం, సి దాని ప్రకారం చూసుకుంటే ఓకేనా, ఇక్కడి నుంచి కూడా మార్కెట్లో ఎంటర్ అనేది చేయొచ్చు. ఇలాంటి టెక్నిక్స్ అనేది చూడండి. మీరు చెప్పేటప్పుడు ఏంటంటే ట్రేడ్ ఏ విధంగా చేస్తున్నామో క్లియర్ చెప్తున్నాం కదా, ఈజీగా మీరు అనేది చేసుకోండి. ఫ్రెండ్స్ మనం ఏం చేద్దామంటే ఫ్రైడే ట్రేడ్ చేయడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అనేది తీసుకుందాము ఓకేనా. ఈ రోజు ఏమైంది, బ్యాంక్ నిఫ్టీ ఏమో ఒక కన్సల్టేషన్ రేంజ్లో ఉంటే నిఫ్టీ అనేది ఒక మూవ్ ఇచ్చింది ఓకేనా, ఒక మూవ్ అనేది వచ్చింది. కాబట్టి మనం కొంచెం బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఈరోజు ఇబ్బంది అనుకుంటున్నాను, అని చాలామంది అయితే ఇబ్బంది పడ్డారు. అసలు మన ప్రైస్ యాక్షన్ అనేది బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు పని చేయలేదు ఓకేనా, ఒకటే. నెక్స్ట్ ఏం చేద్దాం, మనం ఫ్రైడే రోజుకి లెవెల్స్ అనేది తీసుకుందాం. ఏంటి, నిఫ్టీ బ్యాంక్ రేషన్ సపోర్ట్ లెవెల్ అని తీసుకుందాం. ఫ్రెండ్స్ మనం ఫ్రైడే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్ అనేది చూసుకుందాం. మన డైలీ అనాలిసిస్లో ఏ విధంగా మనకి రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేదో ఈ విధంగా క్లియర్గా చెప్తున్నా చూడండి. రెసిస్టెన్స్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 13,795 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 13,729 రూపీస్, అగైన్ సపోర్ట్ వచ్చేసి 13,619 రూపీస్. ఫ్రెండ్స్ నిఫ్టీలో లెవెల్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. రెసిస్టెన్స్ వచ్చేసి 13,795 రూపీస్, ఈరోజు హై వెళ్ళింది అక్కడికే. సపోర్ట్ వచ్చేసి 13,729 రూపీస్, అగైన్ సపోర్ట్ వచ్చేసి 13,619 రూపీస్ ఓకేనా. నిఫ్టీలో లెవెల్స్ వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి 30,999, సపోర్ట్ వచ్చేసి 30,786, అగైన్ సపోర్ట్ వచ్చేసి 30,655 రూపీస్ ఓకేనా. ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 30,999 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 30,786, అగైన్ సపోర్ట్ వచ్చేసి 30,655 రూపీస్. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ చేయాలి అందరికీ తెలుసు. కాకపోతే ఈ వీడియోలో కొంత లెంతీ కాకుండా నేను ఒక బ్యాంక్ నిఫ్టీలో చెప్తున్నాను. ఈ బ్యాంక్ నిఫ్టీలో చెప్పిన సినారియోనే మీకు నిఫ్టీలో కూడా పనిచేస్తుంది ఓకేనా. ఫ్రెండ్స్ చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి సపోర్ట్ దగ్గరికి మార్కెట్ వచ్చి సస్టైన్ అయ్యి ఏదైనా ఒక ఇక్కడ ఏం రావాలి, మనకి బుల్లిష్ ప్యాటర్న్ వస్తే కింద ఆర్జెంటల్ లైన్ కింద స్టాప్ లాస్ ఇస్తాం, ఇక్కడ నుంచి మనం బై చేస్తాం. ఇక్కడ ఏంటి, ప్రైస్ ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి మనకి రెసిస్టెన్స్ దగ్గరికి వస్తే కింద ఏదైనా ఒక సస్టైన్ బేరిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకొని కిందికి సెల్ చేస్తాం, ఆర్జెంటల్ లైన్ పైన స్టాప్ లాస్ ఇస్తాం. అంటే చూడవచ్చు, ఒకవేళ మీకు ఇక్కడ విక్స్ ఇలా వస్తే ఇలా, కొంచెం విక్ పైకి వస్తే విక్ పైన అనేది స్టాప్ లాస్ ఇవ్వాలి. క్లియర్గా తెలుసు కదా. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మరి ట్రేడ్ చేస్తామా, చెయ్యం, ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకోవాలి. ఏదో ఒక క్యాండిల్ అయినా సరే రీటెస్ట్ చేయాలి. రీటెస్ట్ అనేది ఇంపార్టెంట్. రీటెస్ట్ చేసుకొని ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ ఏదో ఒక బుల్లిష్ ప్యాటర్న్ చూసుకొని అప్ సైడ్ బై చేస్తాం, కింద స్టాప్ లాస్ ఇస్తాం. ఇక్కడ కూడా అంతే, సపోర్ట్ అయితే బ్రేక్ అయితే ఎమ్మడే ట్రేడ్ చేయకుండా ఖచ్చితంగా ఇక్కడ రీటెస్ట్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ నుంచి సెల్ చేస్తాం, ఆర్జెంటల్ పైన మనం స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేస్తాం. సేమ్ ఇదే సినారియో నిఫ్టీలో కూడా పనిచేస్తుంది. పర్లేదు సార్ ఒకసారి చెప్తాను చూడండి, ఎందుకంటే డైలీ చెప్పుకుంటున్నాం కదా, మళ్ళీ కొత్త సినారియో అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవుతారు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఈ రెసిస్టెన్స్ ఈ సపోర్ట్ కరెంట్ మార్కెట్ పై నుంచి ఏం చేస్తాం, సపోర్ట్ దగ్గర సస్టైన్ అయ్యి ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని బై చేస్తాం, కింద స్టాప్ లాస్ ఇస్తాం ఓకేనా. ఇక్కడ నుంచి ఏం చేస్తాం, ఇక్కడ ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ రావాలి, సస్టైన్ అయ్యి బేరిష్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం, కిందికి మనం సెల్ చేస్తాం ఓకేనా. ఇది కూడా అంతే, సపోర్ట్ కిందికి బ్రేక్ అయితే మనం ట్రేడ్ చేయకుండా ఇక్కడ నుంచి మనకి రీటెస్ట్ చేసుకొని ఏదైనా బేరిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని కిందికి సెల్ చేస్తాం, ఆర్జెంటల్ లైన్ పైన స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేస్తాం. ఇక్కడ కూడా ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా అంతే, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇదేంటి ఫ్రెండ్స్, ఇక్కడ మనం రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ బ్రేక్ సెల్ బై చేయం, ఏం చేయాలి, రీటెస్ట్ చేయాలి. ఖచ్చితంగా ఏదైనా ఒక ప్యాటర్న్ ఇచ్చి కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం ఓకేనా. ఇది క్లియర్. ఇక్కడ కూడా అంతే, సేమ్ సినారియో. ఉండేది టూ సినారియో ఫ్రెండ్స్. ఏంటి మనకి, ఒకటి రివర్స్ ట్రేడ్, ఒకటి బ్రేక్అవుట్ ట్రేడ్ అంతే. ఫ్రెండ్స్ హ్యాపీగా ట్రేడ్ చేసుకోండి, చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. మీరు ఒకవేళ ఇందులో మనకు స్టాప్ లాస్ ఎక్కువగా ఉంటే ఆప్షన్ పిఈ బై కానీ సిఈ బై కానీ. సిఈ ఎప్పుడు బై చేస్తాం, మార్కెట్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు, సపోర్ట్ దగ్గర నుంచి అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు సిఈ బై చేస్తాం. మార్కెట్ రెసిస్టెన్స్ నుంచి డౌన్ అవుతున్నప్పుడు పిఈ అనేది బై చేసుకుని కూడా మనం ఈజీగా మార్కెట్లో మనీ అనేది ఎర్న్ చేసుకుంటాం. పిఈసి ఎలా ఏ విధంగా బై చేయాలి ప్రతి వీడియోలో చెప్పేది. ఈరోజు కొంచెం నేను వీడియో లెంతీగా అయిద్దని చెప్పేసి నేను కొంచెం పిఈసి క్లియర్గా చెప్పలేదు. నేను నెక్స్ట్ మండే రోజు ఇంకా క్లియర్గా మనం మళ్ళీ చెప్పుకుందాం ఫ్రెండ్స్.